everyone, welcome to VMR Logics. మన VMR Logics నుండి మాక్ టెస్ట్ లో అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి రిలేటెడ్ గా క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎవ్రీ వీక్ మన VMR Logics యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎస్పెషల్లీ VMR Logics నుండి ఈ మాక్ టెస్ట్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ స్పెషాలిటీ ఏంటి అంటే వేరే యాప్స్ లో లేనంతగా మన యాప్ లో ఎవరైతే సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ కి రిలేటెడ్ ఫ్యాకల్టీయే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు మాక్ టెస్ట్ లో కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా VMR Logics యాప్ అనేది డౌన్లోడ్ చేయకపోయి ఉంటే ఇప్పుడే VMR Logics యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఏదైతే కోర్స్కి ప్రిపేర్ అవుతున్నారో దానికి రిలేటెడ్గా ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలానే మాక్ టెస్ట్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. VMR Logics నుండి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఆల్రెడీ మనకి వేరే సబ్జెక్ట్స్ వచ్చేసి అప్డేట్ అయిపోయినాయి కంటెంట్ అనేది. బట్ నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ సో VMR సార్ అప్డేట్ చేస్తూ ఉన్నారనమాట. సో మీరు చూసుకున్నా సరే మనకి యాప్లో కంటెంట్ అనేది అప్డేట్ అయిపోతూ ఉంటుంది. సార్ ఏదైతే అప్డేటెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో మరి ఈ అప్డేటెడ్ కంటెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి మెయిన్స్ లెవెల్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే సాల్వ్ చేయగలగాలి. దానికోసమే VMR సార్ ఓన్ షార్ట్ కట్స్ యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ప్రీవియస్గా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ కనుక చూసుకుంటే అరౌండ్ 60 క్వశ్చన్స్ అనేవి యాప్లో కావచ్చు VMR Logics బుక్లో కావచ్చు అవైలబుల్గా ఉండే. బట్ ఇప్పుడు ఏంటి అంటే అప్డేట్ చేస్తున్నాము అంటే మీనింగ్ ఏంటి, మనకి మెయిన్స్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్లో జాబ్ డెఫినెట్గా కొట్టాలి కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తోని సార్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 180 క్వశ్చన్స్తో ఫ్రేమ్ చేశారనమాట. అంటే ఆల్మోస్ట్ కొన్ని టాపిక్స్ వచ్చేసి డబల్ అవుతున్నాయి క్వశ్చన్స్ అనేవి, కొన్ని టాపిక్స్లో ట్రిపుల్ అవుతున్నాయి అనమాట. సో ఇలా కంటెంట్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు. అలానే VMR Logics కున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే డైలీ క్విజెస్ అనమాట. మనకి అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్, ఇంగ్లీష్ నుండి ఎవ్రీడే 10 క్వశ్చన్స్ అనేవి క్విజ్ రూపంలో మీకు అవైలబుల్గా ఉంటాయి యాప్లో. నెక్స్ట్ వచ్చేసి VMR Logics మ్యాగజైన్ అనేది ఎవ్రీ మంత్ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలానే మనకి VMR Logics ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ కూడా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఎవ్రీ మండే న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వీటి గురించి మీకు ఆన్లైన్ గురించి కావచ్చు, ఆఫ్లైన్ గురించి కావచ్చు ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఆన్లైన్ నెంబర్స్ అనేవి అలానే ఆఫ్లైన్ నెంబర్స్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు వాటిని కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే VMR Logics గురించి రివ్యూస్ అండ్ రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి VMR Logics యాప్ని డౌన్లోడ్ చేసి అక్కడ రివ్యూస్ అండ్ రేటింగ్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. Thank you so much to everyone. Coming to next question. Select the option that is related to the third term in the same way as the second term is related to first term antunnadu. So finger is related to ring in the same way wrist is related to. Finger ki em pettukuntam, ring pettukuntam. Alane wrist ki em pedtam, bangila. So that is option D is the answer. Here is the next question. Select the combination of operators that when sequentially placed in the blanks of the given equation will complete the equation correctly అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు 8 7 6 3 ఈక్వల్స్ టు 19 అంటున్నాడు. సో ఇక ఆప్షన్స్లో ఉన్న వాటిని ప్లేస్ చేస్తే ఏది ప్లేస్ చేయడం వల్ల మనకి 19 అనే ఆన్సర్ వస్తుంది అన్నాడు. సో ఫస్ట్ ఇది ప్లేస్ చేస్తే ఇది మైనస్ మైనస్ మల్టిప్లికేషనా. సో ఫస్ట్ మల్టిప్లికేషన్కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తామా. సో 6 3s are 18. సో దీని వాల్యూ ఎంత వచ్చింది 18. నెక్స్ట్గా సబ్ట్రాక్షన్ ఉంది. సో 8 - 7 అంటే ఏంటి 1. సో 1 - 18 అంటే ఏంటి -17. సో అందుకని ఫస్ట్ ఇది సాటిస్ఫై అవ్వట్లే. కమింగ్ టు నెక్స్ట్ వన్ 8 7 6 3. సో ప్లస్ ప్లస్ మల్టిప్లికేషనా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి మల్టిప్లికేషన్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఇది 18. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏంటి 18 + 8 యాడ్ చేస్తేనే 26 వస్తుంది. సో 26 + 7 అంటే ఏంటి 33. సో ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 19. సో అందుకని ఇది కూడా కాదు. నెక్స్ట్ 8 7 6 3. సో ఏంటి ఫస్ట్ సబ్ట్రాక్షన్, తర్వాత ఏంటి అడిషన్, దెన్ మల్టిప్లికేషన్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం మల్టిప్లికేషనా. సో 6 3s are 18. నెక్స్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. సో 8 - 7 అంటే ఎంత 1. సో 1 + 18 ఎంత 19. సో దట్ ఈస్ ఆప్షన్ C is the answer. Here is the next question. With the given interchanges which of the following equations is correct అంటున్నాడు.
సో ఏమేమి ఇంటర్చేంజ్ చేయమన్నాడు అంటే ఒకటి అడిషన్ మల్టిప్లికేషన్, అంటే అడిషన్ ప్లేస్లో మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ప్లేస్లో అడిషన్. అండ్ ద నెంబర్స్ 4, 6. సో 4 ప్లేస్లో 6, 6 ప్లేస్లో 4 ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకుంటే 4 ప్లేస్లో 6, 6 ప్లేస్లో 4. నెక్స్ట్ అడిషన్ ప్లేస్లో మల్టిప్లికేషన్, డివిజన్ ఏం చేంజ్ లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ప్లేస్లో అడిషన్. సో ఇదేమవ్వాలి 13 అవుతుందా లేదా వెరిఫై చేయాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం? బాడ్మాస్ రూల్ ప్రకారం. సో ఇక్కడ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది దేనికి? డివిజన్గా. సో డివిజన్ చేస్తే 4/3. నెక్స్ట్ ఏంటి? మల్టిప్లికేషన్. అంటే డివిజన్ ఏం రావట్లేదు, అది ఫ్రాక్షన్లోనే ఉంటుంది. 3 1s are 3 2s are. సో 2 4s are ఎంత? 8. సో 8 - 3 ఎంత? 5. 5 + 2 ఎంత? 7. సో 7 is not equals to 13. సో నెక్స్ట్ ఒక్కసారి చూస్తే ఇటు లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏమొచ్చింది చూడండి, 7 వచ్చిందా? నెక్స్ట్ ఇక్కడ అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ ఏమున్నాయి చూడండి. 4 + 6 / 3 - 3 × 2, 4 + 6 / 3 - 3 × 2, 4 + 6 / 3 - 3 × 2, 4 + 6 / 3 - 3 × 2. అంటే ఎల్హెచ్ఎస్ అంతటా సేమ్ ఉందా? ఇప్పుడు నేను ఎల్హెచ్ఎస్ వేసినప్పుడు నాకు వాల్యూ ఎంత వచ్చింది? 7 వచ్చిందా? మరి రైట్ హ్యాండ్ సైడ్ 7 ఉన్న ఆప్షన్ ఒకటి ఎత్తికితే సరిపోతుందా? దట్ ఈస్ ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. అర్థమైందా? ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఆప్షన్స్లో ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఏదన్నా ఒక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని సింప్లిఫై చేశాను అంటే నాకు ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. ఆ సొల్యూషన్ రైట్ సైడ్ ఎక్కడుందో వెరిఫై చేస్తే సరిపోతుంది. సో నాకు 7 అనే సొల్యూషన్ వచ్చింది కాబట్టి సో దట్ ఈస్ ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 4 words have been given, out of which 3 are alike in some manner and 1 is different. Select the odd one అంటున్నాడు. సో బ్యాంగిల్, టియారా, హెడ్ బ్యాండ్, హెయిర్ పిన్. సో బ్యాంగిల్, టియారా అంటే తలకి ఈ మధ్య ఫోటోషూట్లు చేసినప్పుడు పెట్టుకుంటున్నారు కదా అది. హెడ్ బ్యాండ్ హెడ్కి పెట్టుకునేది, హెయిర్ పిన్. సో ఇవన్నీ ఏంటి అంటే టియారా, హెడ్ బ్యాండ్, హెయిర్ పిన్ ఇవన్నీ తలకు పెట్టుకునేవే ఎక్సెప్ట్ బ్యాంగిల్. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. Coming to next question. Select the option that is related to the third term in the same way as the second term is related to first term అంటున్నాడు. సో ఫ్రూట్స్ ఆర్ రిలేటెడ్ టు ఫుడ్. సో ఫ్రూట్స్ అనేవి దేనికి సంబంధించినవి? ఫుడ్కి సంబంధించినవి. అలానే టీ ఈజ్ రిలేటెడ్ టు బెవరేజెస్. బెవరేజెస్ కిందకి వస్తాయి. కూల్ బెవరేజెస్, హాట్ బెవరేజెస్ అని చెప్తా ఉంటాం కదా. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. హరి ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ రామ్. సో హరి వచ్చేసి రామ్కి ఫాదర్ ఇన్ లా అంట, మామయ్య. అండ్ హస్బెండ్ ఆఫ్ కాంచన. అండ్ అంటే ఎవరు ఇక్కడ? స్టార్టింగ్ లో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ గురించే చెప్తామా? సో హరి ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ రామ్. అలానే హరి వచ్చేసి కాంచనాకి హస్బెండ్. కాంచన్ ఈజ్ ద మదర్ ఆఫ్ హర్ ఓన్లీ డాటర్ సుమన్. అంటే కాంచన్ కి ఒక్కగానొక్క కూతురు సుమన్ ఉందంట. ఒక్కగానొక్క కూతురు, ఓన్లీ డాటర్ అంటే ఒక్కగానొక్క కూతురు. సో కాంచన్ కి ఉన్న ఒక్కగానొక్క కూతురు ఎవరు? సుమన్. నెక్స్ట్, ఇఫ్ సరిత ఈజ్ డాటర్ ఆఫ్ సుమన్. సో సరిత వచ్చేసి సుమన్ కి డాటర్ అయినట్లయితే దెన్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సరిత అండ్ రామ్? సరిత రామ్కి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి అన్నాడు. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో హరి ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ రామ్. సో రామ్కి ఫాదర్ ఇన్ లా అంటే రామ్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదరా హరి. సో హరి ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ రామ్ అంటే ఫాదర్ ఇన్ లా ఎలా అవుతారు? స్పౌస్ వాళ్ళ ఫాదర్. సో రామ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్. అండ్ ఎవరు? హరి ఈజ్ హస్బెండ్ ఆఫ్ కాంచన. సో హరి వచ్చేసి కాంచనాకి హస్బెండ్, కాంచన్కి హస్బెండ్. నెక్స్ట్, కాంచన్ ఈజ్ ద మదర్ ఆఫ్ హర్ ఓన్లీ డాటర్ సుమన్. సో కాంచన్ వచ్చేసి ఒక్కగానొక్క కూతురు సుమన్ కి డాటర్, మదర్ అంట. మరి సుమన్ ఎవరు? ఈ పర్సనేనా? ఈ పర్సనే కదా ఇక సుమన్. ఒక్కగానొక్క కూతురు ఉంది అంటే ఈ పర్సనే కదా. ఇఫ్ సరిత ఈజ్ డాటర్ ఆఫ్ సుమన్. సో సరిత వచ్చేసి సుమన్ కి డాటర్. సరిత వచ్చేసి సుమన్ కి డాటర్ అయితే దెన్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సరిత అండ్ రామ్? సరిత అండ్ రామ్ ఏమవుతారు? ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అవుతుందా? సో దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్.
Consider the given statement and decide which of the given assumptions is or are implicit in the statement అంటున్నాడు. So here is the statement. Please do not use medicines during pregnancy. Medical advice by a doctor. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయకండి అనేది ఒక డాక్టర్ ఇచ్చే సలహా. మరి దాని అజంప్షన్స్ ఏంటి? యూజ్ ఆఫ్ మెడిసిన్ విల్ కాజ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనేది అజంప్షన్ నెంబర్ 1. కమింగ్ టు అజంప్షన్ 2, మెడిసిన్స్ టేకెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ వెరీ కాస్ట్లీ. సో ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్న మెడిసిన్స్ అనేవి చాలా కాస్ట్లీ అనేసి అజంప్షన్ 2. మరి ఏ అజంప్షన్ కరెక్ట్? సో ఒక డాక్టర్ చెప్తున్నారు ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఎలాంటి మెడిసిన్స్ తీసుకోకండి అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, ప్రెగ్నెన్సీ అనేది స్మూత్గా వెళ్ళదు అనేసి. అంతేనా? అవి కాస్ట్లీయా? అసలు కాస్ట్కి సంబంధించింది కాదు. ఒక డాక్టర్ అడ్వైస్ ఇచ్చాడు అంటే కాస్ట్ని బేస్ చేసుకొని అడ్వైస్ అయితే ఇవ్వరు కదా, వాటికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ని బేస్ చేసుకొని ఇస్తారు కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ అజంప్షన్ 1, యూజ్ ఆఫ్ మెడిసిన్ విల్ కాజ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అంటే ఆ ప్రెగ్నెన్సీలో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనే థాట్తోని వాళ్ళు ఏంటి మెడిసిన్స్ వాడొద్దు అని చెప్తున్నారు. So that is the reason only assumption 1 is implicit. Option B is the answer. Here is the next question. 5 children A, B, C, D, E ate mangoes. So A, B, C, D, E అనే persons children ఉన్నారంట, వాళ్ళు mangoes తిన్నారంట. A ate 8 mangoes less than B. So A వచ్చేసి B కన్నా 8 mangoes తక్కువ తిన్నారంట. Next, C and E together ate 37 mangoes. C, E ఇద్దరు కలిపి 37 mangoes తిన్నారంట. D ate 8 mangoes more than C. So D వచ్చేసి C కన్నా 8 mangoes ఎక్కువ తిన్నాడు, 8 mangoes. B ate 5 mangoes more than C. So B వచ్చేసి C కన్నా 5 mangoes ఎక్కువ తిన్నారంట. B and A together ate 40 mangoes. So B, A ఇద్దరు కలిపి 40 mangoes తిన్నారంట. Considering the above information, which of the following statements is ట్రూ అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చిన ప్రకారం చూస్తే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఒకటి ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దామంటే చేయడానికి రావట్లే. ఎందుకు అంటే ఏబి ఇద్దరు కలిపి 40 మ్యాంగోస్ తిన్నారా, ఏ 24 మ్యాంగోస్, బి వచ్చేసి 16, ఇవి రెండు కలిపితే 40 కదా అనే డౌట్ రావచ్చు. బట్ ఇక్కడ ఇంకొకటి చూడండి, బి ate 5 మ్యాంగోస్ మోర్ దాన్ సి. సో బి వచ్చేసి సి కన్నా 5 మ్యాంగోస్ ఎక్కువ తిన్నాడు అంటే సి 11 తింటే బి ఎన్ని తినాలి, ఇంకో 5 ఎక్కువ. ఇది కూడా టాలీ అవుతుందా? రైట్. సో అందుకని పాసిబిలిటీస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనం స్టేట్మెంట్స్ రాయాల్సిందే. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఏ ate 8 మ్యాంగోస్ లెస్ దాన్ బి. సో బి కన్నా 8 మ్యాంగోస్ తక్కువ తిన్నారు అని అంటే బి మైనస్ ఏ ఈక్వల్స్ టు 8. ఇదే నా ఫస్ట్ స్టేట్మెంట్. బి కన్నా ఏ ఎన్ని తక్కువ తిన్నారు, 8 మ్యాంగోస్ తక్కువ తిన్నారు. అంటే బి ఫర్ ఎగ్జాంపుల్ 28 మ్యాంగోస్ తింటే ఏ వచ్చేసి 20 మ్యాంగోస్ అయినా, అంటే ఈ రెండింటి డిఫరెన్స్ అయినా 8 అయ్యేది. ఎస్. నెక్స్ట్, సి అండ్ ఈ టుగెదర్ ate 37 మ్యాంగోస్. సో సి అండ్ ఈ కలిపి 37 మ్యాంగోస్ తిన్నారంట. ఇది స్టేట్మెంట్ 2. సి ate 8 మ్యాంగోస్ మోర్ దాన్ సి. సో డి వచ్చేసి సి కన్నా 8 మ్యాంగోస్ ఎక్కువ తిన్నారంట. సి కన్నా 8 మ్యాంగోస్ ఎక్కువ తిన్నారు. అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, డి మైనస్ సి ఈక్వల్స్ టు 8. సో ఇది థర్డ్ స్టేట్మెంట్. బి ate 5 మ్యాంగోస్ మోర్ దాన్ సి. సో బి వచ్చేసి సి కన్నా 5 మ్యాంగోస్ ఎక్కువ తిన్నారంట. అంటే ఇప్పుడు బి మైనస్ సి ఈక్వల్స్ టు 5. సో ఇది ఫోర్త్ స్టేట్మెంట్. నెక్స్ట్, బి అండ్ ఏ టుగెదర్ ate 40 మ్యాంగోస్. సో బి, ఏ ఇద్దరు కలిపి 40 మ్యాంగోస్ తిన్నారంట. ఇది ఫిఫ్త్ స్టేట్మెంట్. సో వీటన్నింటినీ కన్సిడర్ చేసి ఆన్సర్ చెప్పమంటున్నాడు. అయితే ఇక్కడ చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్, ఫిఫ్త్ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ బిఏకి రిలేషన్ ఉంది కాబట్టి ఇవి రెండు సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ బి ప్లస్ ఏ వచ్చేసి 40, బి మైనస్ ఏ వచ్చేసి 8. సో ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. సో అప్పుడు 2b ఈక్వల్స్ టు 48. సో బి అంటే ఏమవుతుంది 24. సో బి వచ్చేసి 24 మ్యాంగోస్ తింటే ఏ వచ్చేసి ఏమవుతుంది 24 మైనస్ 8 16. సో అది ఆప్షన్లో ఉంది కదా. సో సారీ, ఇక్కడ ఏ వచ్చేసి 24 మ్యాంగోస్ ఉంది, బి వచ్చేసి 16 ఉంది. సో రాంగ్ అది. ఇంకా వెరిఫై చేయాల్సిందే నెక్స్ట్ ఆప్షన్స్. స్టిల్ అది రాంగ్ అయ్యేది. ఎందుకు అని అంటే ఏ వచ్చేసి బి కన్నా తక్కువ మ్యాంగోస్ తినాలి, బట్ సి అనే ఆప్షన్లో ఎక్కువ మ్యాంగోస్ తిన్నట్టు చూపిస్తుంది కాబట్టి. నెక్స్ట్, C
సిఈ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, అదేమైనా వస్తుందా అంటే మనకి సిఈ గురించి లేదు కాబట్టి వెరిఫై చేయాల్సిందే. ఇక్కడ నుండి చూస్తే ఇక్కడ నుండి సి అనే వాల్యూ వస్తుంది. సో బి మైనస్ సి 25, అంటే బి అంటే ఏంటి 24 మైనస్ సి ఈక్వల్స్ టు 5. సో ఈ +5 ఇటు వస్తే -5, మైనస్ సి ఇటు వస్తే +c. సో 24 - 5 అంటే ఏంటి, సి వచ్చేసి 19 మ్యాంగోసా. ఇప్పుడు వచ్చింది చూడండి, సి 19 అయితే ఈ ఏమవుతారు, సో ఇది 19 అయితే ఇది 18 అవుతుందా. సో దట్ ఈస్ ఆప్షన్ ఏకి వెళ్ళిపోవచ్చా, డైరెక్ట్ వచ్చేసింది. ఆ ఆప్షన్ లేదు అంటే ఇక నెక్స్ట్ వెరిఫై చేయాల్సిందే. సో ఇక్కడ చూస్తే డి -19, సో సి వాల్యూ 19 కాబట్టి -19 ఇటు వస్తే +19. సో 19 + 8 ఎంత 27. సో డి వచ్చేసి 27. ఇక అందరిది వచ్చేసినాయి కదా, బట్ అక్కడ డి 19 ఇచ్చాడు కాబట్టి రాంగ్. ఏ 16 బట్ 24 ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. సి 11 ఇచ్చాడు కాబట్టి అది రాంగ్. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. Read the given statements and conclusions carefully. Assuming that the information given in the statements is true, even if it appears to be at variance with commonly known facts, decide which of the given conclusions logically follows antunadu. So here are two statements. No bag is poem. So bag ki poem ki elanti sambandham ledu antunadu. So no bag is poem. So bag ki poem ki elanti sambandham ledu. నెక్స్ట్ సమ్ బుక్స్ ఆర్ బ్యాగ్స్. సో బుక్స్ కి బ్యాగ్స్ కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది అంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, సెకండ్ నెగటివ్ కన్క్లూజన్ మీద ఫోకస్ పెట్టకుండా ఫస్ట్ పాజిటివ్ కన్క్లూజన్ చూస్తే సమ్ పోయమ్స్ ఆర్ బ్యాగ్స్ అంటున్నాడు. సో పోయమ్స్ ఇక్కడ ఉంది, బ్యాగ్స్ ఇక్కడ ఉంది. దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ ద కేసెస్, రైట్. సో సెకండ్ కన్క్లూజన్ అనేది రాంగ్. సో కమింగ్ టు ఫస్ట్ సమ్ నాట్ కన్క్లూజన్ వచ్చింది. సమ్ నాట్ కన్క్లూజన్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, ఈ స్టార్టింగ్ లో ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టమన్నాను. సమ్ బుక్స్ కి సమ్ ఉందా, ఎస్. ఇదేనా, ఈ రీజియన్ ఏదైతే ఉందో ఇది పోయమ్స్ కాదు అంటున్నాడు, అవునా మరి, ఎస్. అంటే నేను ఇప్పుడు పోయమ్స్ ని ప్లేస్ చేయడం వల్ల, అంటే ఇక్కడ నేను పోయమ్స్ ని ప్లేస్ చేయాలనుకున్నాను, చేస్తే ఏమవుతుంది, స్టేట్మెంట్ వయలేషన్ జరుగుతుందా, అవుతుంది. ఎందుకు అంటే బ్యాక్ కి పోయం కి రిలేషన్షిప్ లేదు అన్నాడు, బట్ నేను ఇలా పెడితే రిలేషన్షిప్ ఫామ్ అవుతున్నట్టు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ బుక్స్ కి పోయమ్స్ కి మధ్యలో సమ్ రిలేషన్ అనేది ఫామ్ అవ్వట్లేదు. అదేనా మనకి ఇచ్చింది, బుక్స్ కి పోయం కి మధ్యలో సమ్ రిలేషన్ అనేది లేదు అనే కదా మెన్షన్ చేశాడు. సో దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. సో సమ్ నాట్ కన్క్లూజన్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనం సిలాబ్స్ టాపిక్ లో డిస్కస్ చేసాం. Here is the next question. In a certain code language, May is written as 1 2 3, rule is written as 4 5 6 7, fund is written as 8 5 9 0. What is the decoded form of the word land అంటున్నాడు. సో ఏమి ఇచ్చాడు, మే is written as 1 2 3. నెక్స్ట్ రూల్ is written as 4 5 6 7. అలానే fund is written as 8 5 9 0. So what is the decoded form of the word land? ఏం చేద్దాం, నెంబరింగ్ ఇద్దామా. నెంబరింగ్ ఇస్తే ఇక్కడ నాకు ఏం క్లారిటీ రావట్లేదు, తెలియట్లేదు. సో ఇక్కడ ఏంటి అంటే జస్ట్ ఏం లేదు, కామన్ లెటర్స్ ఉన్నాయో చూడండి, ఎల్ అనేది దాంట్లో ఉంది, ఏ అనేది ఫస్ట్ దాంట్లో ఉంది, ఎన్ అనేది దీంట్లో ఉంది, డి అనేది దీంట్లో ఉంది, అంతే. అంటే ఏ అనే లెటర్ ని 2తో రిప్రజెంట్ చేశాడు, ఎల్ అనే లెటర్ ని 6తో రిప్రజెంట్ చేశాడు, ఎన్ ని 9తో రిప్రజెంట్ చేశాడు, డిని 0తో రిప్రజెంట్ చేశాడు. సో ఎల్ అంటే ఏంటి 6, ఏ అంటే ఏంటి 2, ఎన్ అంటే ఏంటి 9, డి అంటే ఏంటి 0. సో 6 2 9 0, దట్ ఈస్ ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి సిరీస్ ఏంటి 47 194, we need to find this number 782 1223 1762, right. సో చూస్తే 1 2 2 4, ఎస్. ఇక్కడ ఇచ్చిన సిరీస్ చూడండి, 2 డిజిట్ తో స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వడం 4 డిజిట్ తో ఎండ్ అవుతుంది. సో 2 డిజిట్ తో స్టార్ట్ అయ్యి 4 డిజిట్ తో ఎండ్ అయింది అని అంటే సిరీస్ అనేది చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటాం. సో ఫాస్ట్ ఇంక్రీజ్ అయింది అంటే ఒకటి మల్టిప్లికేషన్ లాజిక్ మీద ఫోకస్ పెడతాం,
మరి ఆ మల్టిప్లికేషన్ లాజిక్ కూడా ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తాం? లాస్ట్ నుండా. సో లాస్ట్ నుండి చేస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ ఏంటి? అప్రాక్సిమేట్ గా 1 టైం అయినా, ఇక్కడ కూడా 1 టైం అయినా. సో అందుకని మల్టిప్లికేషన్ లాజిక్ రావట్లేదు. మరి ర్యాపిడ్ ఇంక్రీజ్ అయినాయి కదా అంటే ఎస్ అఫ్ కోర్స్ ఇంక్రీజ్ అయినాయి, బట్ మ్యాక్సిమం కేసెస్ లో మల్టిప్లికేషన్ లాజిక్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ లాజిక్ రావట్లేదు. నేనేంటి 99% వస్తుంది అని చెప్పాను కానీ 100% అని చెప్పలేదు, రైట్? సో ఒకటి ఏంటి అంటే వాల్యూస్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే స్క్వేర్ లాజిక్, నియరెస్ట్ స్క్వేర్ లాజిక్ అనేది ఒకటైతే కనిపిస్తుంది. ఏంటి అంటే ఇది 7² - 2 నా, 7² - 2, ఇదేంటి 14² - 2. సో ఇది 7 14 అయితే ఇది 28² - 2. చూడండి 28². ఎందుకంటే మనకి ఇంతకు ముందే డిస్కస్ చేసాం ప్రతి సెట్ లో అట్లీస్ట్ 30 స్క్వేర్స్ రావాలి అనేసి. సో ఇది 2² అంటే ఏంటి 04, 8² అంటే ఏంటి 64. సో ఈ ప్లేస్ లీవ్ చేస్తాం. 2 8s are 16, 16 2s are 32. సో ఏమొస్తుంది 784. సో -2 సాటిస్ఫై అయిందా? నేను అవి రెండు చూసాక ఇది చెప్పగలిగా. ఎందుకు అంటే ఇది 7 × 1, ఇది 7 × 2 నా, ఇది ఖాళీ వదిలేస్తున్నా. ఇది నెక్స్ట్ ఇక 7 × అదే 7 × 3 అవ్వాలి బేసిక్గా. ఇది 7 × 4. నెక్స్ట్ ఇది చెక్ చేద్దాం. 7 × 5 అంటే ఏంటి? ఇది 35² - 2 అవుతుందా అంటే 35² ఎలా సింప్లిఫై చేస్తాం? 5² అంటే ఏంటి 25. 3 యూనిట్ డిజిట్ 5 ఉండి స్క్వేర్ వచ్చింది అంటే 3 తర్వాత వచ్చే నెంబర్ 4 తీసుకుంటాం, మల్టిప్లై చేస్తాం. అది ఇంకో షార్ట్ కట్ అని చెప్పుకున్నాం. సో 1 2 2 5. ఎస్ ఇక్కడ 1 2 2 3 ఇచ్చాడు అంటే ఇది కూడా సాటిస్ఫై అయింది. ఇక అఫ్ కోర్స్ ఇది కూడా సాటిస్ఫై అవుతుందా? ఇది 7 × 5, ఇది 7 × 6. సో 7 6s are 42² - 2 నా. సో 42² అంటే ఏంటి 4² అంటే ఏంటి 16, 2² అంటే ఏంటి 04. సో ఈ ప్లేస్ లీవ్ చేస్తాం. 4 2s are 8, 8 2s are 16 నా. సో 1764. సో 1764 నుండి 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 1762నేనా? ఎస్. సో అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది 21² - 2. సో 21² అంటే ఏంటి 21² - 2. సో 441 - 2. సో దట్ ఈస్ 439. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. సో వాల్యూస్ అనేవి ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అయినాయి అంటే మల్టిప్లికేషన్ లాజిక్ వెళ్తాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి మల్టిప్లికేషన్ అంటే ఇది × 1 వస్తుంది. × 1 నథింగ్ బట్ డిఫరెన్స్ కే వెళ్ళొచ్చు కదా మనం, రైట్? సో దానికోసమే నెక్స్ట్ ఏం చేశాను అంటే నియరెస్ట్ స్క్వేర్స్ లాజిక్ చెక్ చేస్తే అది వర్కౌట్ అయింది. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ అస్యూమింగ్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ ఈవెన్ ఇఫ్ ఇట్ అపియర్స్ టు బి అట్ వేరియన్స్ విత్ కామన్లీ నాన్ ఫ్యాక్ట్స్. డిసైడ్ విచ్ ఆఫ్ ది గివెన్ కన్క్లూజన్స్ లాజికల్లీ ఫాలోస్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 4 కన్క్లూజన్స్ ఇచ్చాడు. సమ్ గన్స్ ఆర్ మెటల్స్, కొన్ని గన్స్ మెటల్స్ అంట. సమ్ మెటల్స్ ఆర్ లెదర్స్, కొన్ని మెటల్స్ లెదర్స్ అంట. సమ్ లెదర్స్ ఆర్ పేపర్స్, కొన్ని లెదర్స్ పేపర్స్ అంటున్నాడు. సో సమ్ గన్స్ ఆర్ మెటల్స్, సమ్ మెటల్స్ ఆర్ లెదర్స్, సమ్ లెదర్స్ ఆర్ పేపర్స్. ఇది మనకిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వెన్ డయాగ్రామ్. సో కన్క్లూజన్స్ చూస్తే సమ్ గన్స్ ఆర్ నాట్ లెదర్స్, సమ్ మెటల్స్ ఆర్ నాట్ పేపర్స్, సమ్ పేపర్స్ ఆర్ లెదర్స్, సమ్ పేపర్స్ ఆర్ నాట్ మెటల్స్. సో చూడండి మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి సమ్ అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంటా, ఇది పాజిటివ్ స్టేట్మెంటా, ఇది పాజిటివ్ స్టేట్మెంటా. కన్క్లూజన్ చూడండి సమ్ నాట్ అంటే ఇది నెగిటివ్ కన్క్లూజనా, సమ్ నాట్ అంటే నెగిటివ్ కన్క్లూజనా, ఇది పాజిటివ్ కన్క్లూజనా, సమ్ నాట్ అంటే నెగిటివ్ కన్క్లూజనా. నేను మీకు ఏం చెప్పాను, అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు నెగిటివ్ కన్క్లూజన్స్ అనేవి రాంగ్ అవుతాయా? మనకి ఇక్కడ ఇచ్చిన 3కి 3 పాజిటివ్ స్టేట్మెంట్స్, అలాంటప్పుడు నెగిటివ్ కన్క్లూజన్ రాంగ్ అవుతుంది. ఇంకొక వేలో చెప్పాలి అంటే ఇవన్నీ ఒకటే వెన్ డయాగ్రామ్ లో ఉన్నప్పుడు నో గానీ సమ్ నాట్ గానీ ఇవి రెండు నెగిటివ్ కన్క్లూజన్స్ రాంగ్ అవుతాయని డిస్కస్ చేసాం. సో డైరెక్ట్ ఈ 3ని ఎలిమినేట్ చేసేయొచ్చా? ఇది ఒక్కటి వెరిఫై చేస్తే సరిపోతుంది కదా. సమ్ పేపర్స్ ఆర్ లెదర్స్ అంటున్నాడు. సో పేపర్స్ లెదర్స్ కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది అన్నాడు, ఇట్స్ ఈస్ అఫ్ కోర్స్ కరెక్ట్. అండ్ ఈ డయాగ్రామ్ వెయ్యకుండా కూడా ఇది చెప్పేసేయచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఇవి 3 పాజిటివ్ కన్క్లూజన్ స్టేట్మెంట్స్ కాబట్టి నెగటివ్ కన్క్లూజన్ వర్కౌట్ అవ్వదు. సో అవి 3 ఎలిమినేట్ అయినాయి. ఇక మిగిలింది ఒకటి చెక్ చేయమంటే
ఇది సమ్ లెదర్స్ ఆర్ పేపర్స్ అయితే సమ్ పేపర్స్ ఆర్ లెదర్స్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. సమ్ ఏఆర్బి అయినప్పుడు సమ్ బిఆర్ఏ అనేది 100% కరెక్ట్ అవుతుంది. సో అదొక ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు. సో హియర్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్ ఫ్రమ్ సెట్ నెంబర్ 31. 4 words have been given, out of which 3 are alike in some manner and 1 is different. Select the odd one. Carpenter, window, wall, door. సో విండో, వాల్, డోర్ ఇవన్నీ ఏంటి అంటే నాన్ లివింగ్ థింగ్స్. బట్ కార్పెంటర్ అంటే ఏంటి? హీ ఈజ్ అ పర్సన్. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ ఈజ్ ది ఆన్సర్. సో ఇది మనకి సెట్ నెంబర్ 31 నుండి ప్యూర్ మ్యాథ్ అండ్ రీజనింగ్కి రిలేటెడ్ క్వశ్చన్స్. అండ్ ఈ సెట్ చూస్తే ఈజీగానే ఉంది, ఈజీ టు మోడరేట్ సెట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.